మన జీవితంలో దేవునికి సరెండర్ అయిపోయిన సమయాలు ఉన్నాయా? రక్షణ పొందినప్పుడు సరెండర్ అయ్యానండి, సరెండర్ అవుతాం, మళ్ళీ తీసేసుకుంటాం, అన్ని కంట్రోల్ అంతా మళ్ళీ మనం తీసేసుకుంటాం. సరెండర్ అయినట్టే ఉండు. పిల్లలు చూడండి, ఎత్తుకోగానే అమ్మ చేతిలోకి వస్తారు. ఎగ్జిబిషన్లో బెలూన్స్, పీచ్ మిఠాయి అంటారు కదా, కాటన్ క్యాండీ కనబడుతుంది. కనబడగానే ఏం చేస్తారండి, చేతిలోంచి ఒక్క దూకి ఇంకా దొరకరు మనకి, మనం వెళ్ళాలి వాళ్ళ వెనకాల. దేవునికి సరెండర్ అవుతాం రక్షణ పొందినప్పుడు. అయ్యా నీకే, ఇంకా నీ చేతిలోనే ఒదిగిపోతానయ్యా, నీ చేతిలో ఉండిపోతానయ్యా, నీ చేతులకి అప్పగించుకుంటున్నానయ్యా, నీ చేతిలోనే పెట్టుకోయ్యా అని అప్పగించేసుకొని ఏదన్నా రంగురంగులుగా, ఏదన్నా ఆకర్షణీయంగా, ఏదైనా మంచి కనబడగానే దూకేసి మరి వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుని చేతిలో ఉండి పరిగెడతా ఉంటాం లోకం వెనకాల. మళ్ళీ ఏం చేయాలండి, మళ్ళీ సరెండర్ చేసుకోవాలి. ఆయన మన వెనకాల ఎప్పుడు మనం తిరిగి ఆయన వద్దకు వచ్చే వరకు దేవుని ప్రేమ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కానీ అప్పగించుకోవడం అనేది మనం చేసుకోవాలి. సరెండర్ అనేది ఒక బలవంతంగా పోలీస్ ఆఫీసర్ లొంగ తీసుకుంటే లొంగినట్టు అది కాదండి, దొంగ దొరికిన తర్వాత అది కాదు. దేవుడు ఎప్పుడు బలవంతంగా మనల్ని ఆయనకు సరెండర్ అవ్వాలని ఆయన ఇష్టపడడు. ఇష్టపూర్వకంగా దావీదు అదే చేశాడు. ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనము ఇష్టపూర్వకంగా సరెండర్ అయిపోయినా, ఎవరికి? నీ చేతులకు అప్పగించేసుకున్నాను, ఏం చేస్తే చేయను, డూ వాట్ ఎవర్ ఇట్ ప్లీజెస్ విత్ మై లైఫ్. నీకు ఎట్లా ఇష్టమైతే. కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు, నా జీవితంలో ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చి నాకు అర్థం కాకపోవచ్చు. నాకేం అర్థం కాకపోయినా పర్వాలేదు, నీకు సరెండర్ అయిపోతా. ఎందుకంటే ద సేఫెస్ట్ ప్లేస్ టు బీ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్. నాకు అత్యంత సురక్షితమైన స్థానం అంటే ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే మా అమ్మగారిలో, లేకపోతే నా భర్త దగ్గర, లేకపోతే మరొకరి దగ్గర కాదు, నీ చేతుల్లో. ఆ స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆ భావనతో నిజంగా మనం సరెండర్ అవ్వగలిగితే, రోగం వచ్చిన వ్యక్తి మంచి హాస్పిటల్కి వెళ్ళగానే తెలియకుండా రిలాక్స్ అయిపోతారు. ఎందుకు తెలుసా? మంచి డాక్టర్ చేతిలో, డాక్టర్ గారు వచ్చండి, మేము చూసుకుంటామండి, ఏం పర్లేదు, మేము చూసుకుంటాం అనగానే ఎంత ధైర్యం వస్తుందండి, గుండె ధైర్యం వచ్చేస్తుంది. ఏం పర్లేదు, డిశ్చార్జ్ అయిపోతాను ఇంటికి. ఇంకా మార్చరీలు, సమాధి పెట్లు ఇవే గుర్తురావు, ఎందుకంటే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఈ డాక్టర్ చేతిలో ఉన్నానంటే ఐ విల్ బి ఓకే, ఐ విల్ బి ఫైన్. పరమ వైద్యుడు, క్షేమాధారము నేనే అని సెలవిచ్చిన దేవుడు ఆయన చేతులకు అప్పగించుకోవడానికి ఆలోచించక్కల, ఒక్క క్షణం కూడా ఆలోచించా